దేవునికి స్తోత్రములు. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరోసారి దేవుని వాక్యాన్ని ధ్యానించుటకు దేవుడు మనకిచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవుని స్తుతించుకుందాం. ప్రియ సహోదరుడా సహోదరి, దేవుడు ఎలాంటి వారి మధ్య ఉంటాడు, ఎవరితో ఉంటాడు అంటే వినయము గల వారి యొద్దను దీన మనస్సు గల వారి యొద్ద నేను నివసిస్తున్నాను అన్నాడు ఆయన. చూడండి, దేవునికి కావాల్సింది ఏంటంటే వినయము, విధేయత. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనాన్ని కనుక మనం చదువుకుంటే, పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఎలాగ సెలవిస్తున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించువాడును, అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జింప చేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జింప చేయుటకును వినయము గల వారి యొద్దను దీనమనస్సు గల వారి యొద్దను నివసించుచున్నాను. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసైన వాడు ఎలాగో సెలవిస్తున్నాను. మన దేవుడు మహోన్నతుడు, మహాగణుడు. ఆయన నిత్య నివాసైనటువంటి వాడు. ఆయన ఎల్లప్పుడూ ఉండేవాడు. ఆయన యుగయుగాలు ఉండే దేవుడు. ఆయన ఆది అంతములైనటువంటి వాడు. ఆయన నిత్య నివాసైనటువంటి వాడు ఇలాగ సెలవిస్తున్నాడు, నేను పరిశుద్ధమైన స్థలంలో నివసించువాడును. దేవుడు నివసించే స్థలం ఏంటంటే పరిశుద్ధమైన స్థలము. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే, నేను పరిశుద్ధుడే గనక మీరును పరిశుద్ధులై ఉండండి. కాబట్టి దేవునికి కావాల్సిందంటే మొదటిగా పరిశుద్ధత, పవిత్రత. రెండోది చూస్తే దీనత్వము. ఆయన వినయము గల వారి ప్రాణమును నలిగిన వారి ప్రాణమును ఉజ్జింప చేయుటకును, వినయము గల వారి ప్రాణమును నలిగిపోయినటువంటి వారి ప్రాణం ఉజ్జింప చేస్తాడంట ఆయన. ప్రియ సహోదర సహోదరి, దేవుడు మనలను ఉజ్జింప చేయటం అంటే మన యొక్క జీవితాలలో, నలిగిపోతున్న మన జీవితాల్లో జీవాన్ని కలిగించి ఆయన శక్తినిచ్చి ఆయన కృపను అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. చూడండి, అంటున్నాడు, వినయము గలవారి యొద్దను దీన మనస్సు గలవారి యొద్దను నివసిస్తున్నానన్నాడు. దేవుడు నివసించే ఆయన మన హృదయంలో నివసించాలంటే ఏం కావాలి? ఆయన మన హృదయంలో కోరుకుంటున్నాడు. ఆయన వినయము గలవారు, దీనత్వము, దేవుని దగ్గర తగ్గింపును, వినయాన్ని కలిగి ఉండాలి. దావీదు అంటాడు, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను అంటే దేవుడు ఆలకించేది ఎవరి ప్రార్థన? దీనుల ప్రార్థన ఆలకిస్తాడు ఆయన. తగ్గించుకునేటువంటి వారి ప్రార్థన ఆలకిస్తాడు ఆయన. కాబట్టి హెచ్చించుకోవటము, గర్వించేటువంటి వారికి ఆయన విరోధి అంటున్నాడు. కాబట్టి హెచ్చించుకున్న, గర్విస్తే దేవుడు నీ చెయ్యిని విడిచిపెట్టేస్తాడు ఆయన. సౌలుని దేవుడు విడిచిపెట్టని కారణం ఏంటంటే, సౌలులో దేవుని మాట వినుకోకుండా ధిక్కరించే మనసు ఉంది. అందుకే దేవుడు అతన్ని చెయ్యి విడిచిపెట్టేశాడు. తుదకి ఏమైపోయింది తన జీవితము? అతని యొక్క ముగింపు ఎలాగైంది? అతని జీవిత ముగింపు చూస్తే ఆ చివరికి తన కత్తి మీద తన పడి చనిపోయే పరిస్థితి వచ్చిన కుటుంబంతో కూడా మరి ఈ విధంగా మరి నశించుకోవడానికి కారణం ఏంటంటే ఆ యొక్క తగ్గింపు లేపు జీవితము. దేవుని చెయ్యి విడిచిపెట్టేయటమే, వారికి దేవుని సహాయం కోల్పోవటమే ఆ విధమైన పరిస్థితులు ఏర్పడింది. కాబట్టి దావీదు గ్రహించి, దావీదు ఎప్పుడు కూడా దేవుని యొక్క సన్నిధిలో తన్ను తాను తగ్గించుకునేవాడు. దీనుడిగా దేవుని దగ్గరికి వచ్చి తగ్గింపు కలిగి ఉన్నాడు. అందుకని ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించును. కాబట్టి దేవుని యొక్క చెయ్యి నేను విడిచిపెట్టుకోకుండా ఉండాలంటే, ప్రభు యొక్క కృప నీ మీద ఉండాలంటే, దేవుని దగ్గర నువ్వు తగ్గించుకునే జీవితం కలిగి ఉండాలి. కాబట్టి దీనులకు దేవుడు సహాయం చేస్తాడు. కాబట్టి దావీదు అంటున్నాడు, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను. కాబట్టి ప్రియ సహోదర సహోదరి, దీనత్వాన్ని మనం కలిగినప్పుడు, తగ్గింపు మనం కలిగినప్పుడు ఆయన మనలను మన చెయ్యి విడిచిపెట్ట ఆయన. రెండోదిగా చూస్తే ఆయన నలిగిన వారి ప్రాణమును ఉజ్జింప చేస్తాడు. నలిగిపోతున్న సమస్యల్లో, శోధనలో నలిగిపోతున్నప్పుడు దావీదుకి అనేకమైన సమస్యలు వచ్చినాయి, కష్టాలు ఎదుర్కొన్నాడు. ఆయన అనేకమైన బాధలు ఎదుర్కొన్నాడు. సౌలు ద్వారా ఎంతో తరవబడ్డాడు. అనేకమైన శత్రువుల యొక్క సమస్యలు ఉన్నాయి. అనేక పరిస్థితులు అతను నలగొట్టేసేస్తున్నాయి. అలాంటి సమయంలో దావీదు ఎంతగానో అతడు సుబుద్ధిని చూపించాడు. ఆయన అతడి యొక్క ప్రవర్తన అంతట్లో కూడా అతడు సుబుద్ధి కలిగినటువంటి వాడిగా. కాబట్టి దేవుడు అతన్ని ఆ యొక్క నలిగిపోతున్న తన జీవితాన్ని ఆయన ఉజ్జింప చేశాడు, మరలా బలాన్నిచ్చాడు ఆయన.
మరలా కృపనిచ్చినాడు ఆయన. కాబట్టి ప్రియ సహోదరుడ సహోదరి, ఆయన బలపరిచే దేవుడు, శక్తినిచ్చే దేవుడై ఉన్నాడు. కాబట్టి ఎందుకు అంటున్నాడు, అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జింపచేస్తాడు. నలిగినటువంటి వారి ప్రాణమును ఉజ్జింపచేసే దేవుడు ఆయన. వినయము గల వారి యొద్ద, దీనమనస్సు గల వారి యొద్ద నేను నివసిస్తాను అంటున్నాడు ఆయన. కాబట్టి ప్రభు మన హృదయంలో నివసించాలంటే మన ప్రభు సన్నిధిలో తను తగ్గించుకునే వరకు. అందుకనే ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించును. చూసారా, తగ్గింపు ఎవరికైతే ఉండదో దేవుడు ప్రార్థన వింటాడు. ఎవరైతే వినయం కలిగి ఉంటారో దేవుని కృప వాళ్ళకు ఉంటుంది. ఎవరైతే విధేయత కలిగి ఉంటారో దేవుడు వారిని ఆశీర్వాదకరంగా చేస్తాడు. కాబట్టి వినయము విధేయతను కలిగి ప్రభు కొరకు తగ్గించుకున్నట్లయితే ప్రభు యొక్క దీవెనలో ఆయన సన్నిధి మనం అనుభవిస్తాం. ఆయన ఆశీర్వాదాలు చూద్దాం. ప్రార్థన చేసుకుందామా? ఈ వాక్యం ఉన్న ప్రియ సహోదర చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, ఈ వాక్యం నిన్న మా ప్రియ సహోదరులందరూ కూడా ప్రార్థన చేస్తున్నాం. తగ్గించుకునే వారిని హెచ్చించే దేవుడు నాయన. వినయం గల వారి యొద్ద, దీనమనస్సు గల వారి యొద్ద నేను నివసిస్తున్నాను సెలవిచ్చావు. కాబట్టి దీనిలో ప్రార్థన ఆలకించే దేవుడివి. దావీదు తగ్గింపు కలిగినటువంటి వాడుగా, దావీదు వినయము విధేయత కలిగినటువంటి వాడిగా ఉండటం వల్ల దావీదుకి ఎంతో మీరు సహాయం చేసి దీవించారు. గొర్రెల దొడ్లోంచి సింహాసనం ఎక్కించారు. ప్రభువుని కొన్నాళ్ళు చెల్లిస్తున్నాం. ఆ విధంగా తగ్గింపును, వినయం విధేయత కలిగిన జీవితాలు దయచేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ శ్రేష్టమైన సందేశం మీకు దీవెనకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి.